హాయ్ అండి. టుడే స్పెషల్ పప్పు చారు ఉదరబేళ్ళ అండి. ఫస్ట్ ఒక కప్పు పప్పు తీసుకున్నాను, కొంచెం చింతపండు. ఇప్పుడు పప్పు కుక్కర్లో వేసుకున్నాను కదా, చిటికెడంత పసుపు, కొద్దిగా ఒక స్పూన్ నూనె వేసుకుని దీన్ని విజిల్ రావడానికి స్టార్ట్ అయిందండి. నేను ఇప్పుడే ఆఫ్ చేసేస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ తొందరగా ఉడికిపోతాయి బ్యాళ్ళు. ఇప్పుడు చూడండి, బ్యాళ్ళు ఉడికినాయో లేదో చూపిస్తాను. ఇలా ఇదంతా తీసుకొని ఒక జల్లెడ ఉంటుంది కానీ దాంట్లో అన్నీ వడేసుకుని కుక్కర్ విజిల్ వచ్చేలోగా నేను వెజిటేబుల్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి. ఇది అంతా చారుకి అంటే రసానికి, ఇది అంతా ఉదరబేళ్ళకి. ఇప్పుడు ఉదరబేళ్ళు చేసుకుందామండి. ఫస్ట్ ఒక పాన్ పెట్టేసి 2 స్పూన్లు నూనె వేసుకున్నాం. నూనె వేడైంది కదా, ఒక 1/2 స్పూన్ ఆవాలు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుని అది ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేడయ్యాయి కదా, అందులో ఆనియన్, ఇప్పుడు చూడండి ఆనియన్ వేగిపోయినాయి కదా, ఇప్పుడు ఆ బ్యాళ్ళకు సరిపడా ఉప్పు, బ్యాళ్ళ వేసేసి చూడండి ఇది రెడీ. ఇప్పుడు పప్పుచారు ఎలా చేయాలో చూపిస్తానండి. ఒక గిన్నె పెట్టేసి అందులోకి 1 స్పూన్ ఇంకా ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ. ఇక్కడ చూడండి, ఇది ఆనియన్ అంతా బ్రౌన్ కలర్ వచ్చింది కదా, ఇప్పుడు సన్నగా కట్ చేసిన టమాటో. ఇప్పుడు చూడండి టమాటా అంతా మగ్గిపోయింది కదా, ఒక 1/2 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, అది బాగా కలుపుకొని చూడండి పప్పుచారు ఉడుకుతూ ఉంది కదా, అందులో కొద్దిగా రసం పౌడర్, కొంచెం ఒక 1/2 స్పూన్ అంత. చూడండి రసం ఉడికిపోయింది, పైన ఆయిల్ అంతా వచ్చేసింది, ఇంకా రెడీ అయినట్టే రసం. చూడండి ఎంత బాగా వచ్చిందో. పప్పుచారు రసం ఉదరబేళ్ళు రైస్ అండి. ఇలా వేడివేడి అన్నంలో చేసుకొని తింటే చాలా బాగుంటుంది.